నమస్తే వెల్కమ్ టు కాకతీ టీవీ కార్పొరేటర్ టాక్ ఈరోజు కార్పొరేట్ టాక్ కార్యక్రమం భాగంగా మరి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ నాగల కోటేశ్వర గారు ఉన్నారు. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎటువంటి హామీలు ఇచ్చారు, మరి డివిజన్ అభివృద్ధికి ఏదైతే కృషి చేస్తున్నారు, అదేవిధంగా మరి భవిష్యత్తులో మరి కార్పొరేట్గా పోటీ చేస్తున్నారా లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా అనే విషయం మొత్తం ఇప్పుడు మనం కోటేశ్వర గారిని తెలుసుకుందాం. సార్ ముందుగా మీరు నమస్కారం సార్. బాగుందా సార్? మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఎమ్మెల్యేలాగా అనిపిస్తుంది, మరి మీకే అనిపిస్తుంది? లేదండి, అలాంటి ఆలోచన మేము మొదటిసారిగా నాకు 32 years అప్పుడు నేను ఈ కార్పొరేటర్ ఎలక్షన్లో మొన్న పోటీ చేయడం లాస్ట్ టైము. ఓకే, 503 మెజారిటీతో ఈ డివిజన్ ప్రజలు నన్ను ఆగ్రహంతో గెలిపించారు. అదేవిధంగా ఆ రోజు మా ప్రాంతం విజయనగర గ్రామ పంచాయతీలు విజయనగర కార్పొరేషన్లో మున్సిపాలిటీలో ఇవి కార్పొరేషన్ చేసిన తర్వాత మా ఊర్లో ఈ ఏదైతే విజయనగర గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కలవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే రహదారులు చాలా అధ్వానంగా, ఒక రహదారి కూడా లేని పరిస్థితి ఈ ఏరియాలో ఏది మేము గెలిచిన క్రమంలో. దాంతోపాటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరే లేని క్రమంలో మేము ముందు రహదారిని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా వర్షాలు పడ్డప్పుడు బాగా బురద అయ్యి జనం రాకపోకలు ఇబ్బంది అయ్యే సమస్య ఉన్నది. కనుక మేము ఈ 5 సంవత్సరాల కాలంలో మెయిన్ టార్గెట్ రహదారులు పెట్టాం. ఈ డివిజన్లో ఉన్నటువంటి రహదారులు 100కి 100% దాంట్లో 98-99% రహదారులని కంప్లీట్ చేసి సుమారు నా చూడకపోతే 1-2 రహదారులు మిగిలి ఉన్నాయి. ఉన్న కాలంలో కూడా ఆ రహదారులని 100%గా కంప్లీట్ చేసుకొని ఈ డివిజన్లో 100కి 100% సిమెంట్ రోడ్డు నిర్మాణం రోడ్లు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఇంకెంతో కాలం లేదు. వితిన్ 1 or 2 monthsలో 100కి 100% సీసీ రోడ్డు నిర్మాణం అన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఈ డ్రైనేజ్ వ్యవస్థకు వచ్చేకల్లా దాని 50% చేయడం జరిగింది. 50% కూడా మిగతాది బడ్జెట్ అనుకోలేకపోవడం చేయట్లేదు. నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఎలక్షన్ జరిగి ఇదే రిజర్వేషన్ ఖరారయ్యి మంత్రి గారు మాకు అవకాశం కల్పించి మళ్ళీ పొడి చేసినట్లయితే మళ్ళీ గెలిచి వచ్చి మిగతా ఏమేమి ఉన్నాయో ఈ డివిజన్లో మిగతా కంప్లీట్ పాయింట్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంటే 5వ డివిజన్ చూస్తే మొత్తానికి రోడ్లు మట్టి చాలా అభివృద్ధి చెంది అనిపిస్తుంది, మళ్ళీ కోసంలో కూడా చాలా అభివృద్ధి చెందుతుంది అనిపిస్తుంది. అసలు మీరు ఎలక్షన్ సమయంలో ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు? అంటే ఆ రోజు ఎలక్షన్ సమయంలో హామీలంటూ మేము ప్రజలకైతే వాగ్దానం చేయలేదు. ఎందుకు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు జరిగినది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. ఎలక్షన్కి గెలిచిన తర్వాత మేము స్వతహాగా జనం ముందుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఉన్న పరిస్థితులను క్యాలిక్యులేషన్ చేసుకొని ఎలాంటి హామీని ఇయ్యనటువంటి మెయిన్ ఏమిటి అంటే ఖానాపురం నుంచి మెయిన్ రోడ్ నుంచి ఖానాపురం ఊరు వరకు డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్. ఇది ప్రజలు ఎవరు కూడా ఊహించలేదు. ఏది ఈ రోడ్డు సెంట్రల్ లైటింగ్ ఏది డబుల్ రోడ్ ఏది అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. అలాంటి దాన్ని 4 కోట్ల రూపాయలతో ఈ రోడ్ని సెంట్రల్ లైటింగ్, డివైడరు ప్లస్ సైడ్ డ్రైన్ నిర్మాణంతో ఈరోజు ప్రజలకి ఎక్కడైతే మెయిన్ రోడ్లో ఏ విధంగా ఉందో అలాంటిది విజయనగర గ్రామ పంచాయతీలో మొట్టమొదటిగా నాకు తెలిసి ఖమ్మం కార్పొరేషన్ విజయనగర గ్రామ పంచాయతీలో ఏదైతే ఉందో అది ఈరోజు ఫస్ట్ ఈ మా డివిజన్ స్టార్ట్ చేసి సెంట్రల్ లైట్ డివిజన్ జరిగింది. నేను కార్పొరేట్ గాతలకి గ్రానైట్ ఫ్యాక్టరీస్ నాకు ఉన్నాయండి. నేను గ్రానైట్ అసోసియేషన్ టైల్స్ ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసినాను. నా 26వ ఏటా నేను గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఎలక్షన్లో పోటీ చేసి ఆ రోజే నేను సీనియర్ అందరి మీద, అంటే నేను చాలా జూనియర్ అప్పటికే నేను గ్రానైట్లోకి వెళ్ళేసి ఒక 2 years అయిందండి. గత 30 సంవత్సరాల చరిత్రలో గ్రానైట్ అసోసియేషన్లో నేను 2 years ఫీల్డ్లోకి వెళ్ళి నా 25వ సంవత్సరాన్ని నేను నా ప్రత్యర్థి మీద పోయి నాకు 55 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రత్యర్థి మీద MIML మీద పోటీ చేసి ఆ రోజునే 15 ఓట్ల మెజారిటీతో నేను గెలవడం జరిగింది. ఓకే, మరి 5వ డివిజన్లో డెవలప్మెంట్ పరిస్థితి ఏదైనా ఉంది ఇక్కడ? మాకు 40 డబుల్ బెడ్రూమ్ కేటాయించారండి. 40 డబుల్ బెడ్రూమ్ వల్ల 30
22 మేము లబ్ధిదారులకు ఇచ్చుకోవడం జరిగింది. ఒక 8 వాళ్ళకి ఏరే కాడ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆఫ్ చేయడం, ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు సిబ్బంది ఆఫ్ చేయడం జరిగింది. ఆ 8 కూడా మళ్ళీ ఏదైతే ఎలిజిబుల్ లిస్ట్ ఉందో ఎలిజిబుల్ లిస్ట్ నుంచి వాళ్ళకి 8 మందికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. అంటే మీరు రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాల్లోకి అంటే పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చింది అజయ్ గారితో వచ్చినప్పుడు 2013లో అంటే ఈ గ్రాండ్ ఉన్నప్పుడు నాకు బాగా దగ్గర కావాల్సిన మిత్రులు ఒకరు నన్ను అజయ్ గారికి పరిచయం చేయకపోయింది. ఆ రోజు అజయ్ గారు ఎమ్మెల్యే గారు కూడా కాదు, ఎమ్మెల్యే గారు కాదు, పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి యువ నాయకులు. ఆ రోజు మేము అజయ్ గారికి పరిచయం అయిన తర్వాత మొట్టమొదటి అజయ్ గారు టికెట్కి పోవడానికి 3 రోజులు ఢిల్లీ పోయి టికెట్ పోవడానికి రోజు నేను మా ఖానాపురం నుంచి ఇక్కడ నుంచి ఒక మీటింగ్ కండక్ట్ చేసి అజయ్ గారు కాంగ్రెస్లోకి వచ్చారు, నేను కూడా కాంగ్రెస్లో ఉన్నాను, అజయ్ గారు కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి మనం అజయ్ గారికి సపోర్ట్ చేసి మనం 20% గెలిపించుకోవాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫస్ట్ అజయ్ గారు కాంగ్రెస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ పెట్టి మా మీటింగ్ ఇలా పెట్టినామంటే తెల్లారి సారు హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. టికెట్ తెచ్చుకున్నారు, దాన్ని అఖండ మెజారిటీతో ప్రజలు గెలిపించారు. మరి అంటే ఎవరైనా ఖమ్మంలో చెప్తున్నారు అంటే అజయ్ గారికి లెఫ్ట్ రైట్లో ఒకళ్ళు నగల కోటేశ్వర గారు అంటున్నారు. మీరు లెఫ్ట్ రైట్ అజయ్ గారికి? లెఫ్ట్ కాదండి, రైట్ కాదండి, అంటే స్ట్రైట్ కాదు, ఏది కాదండి. ఎందుకు అంటే మేము అంటే వర్కింగ్ స్టైల్ సార్ నచ్చింది. వర్కింగ్ స్టైల్ ఎలా అంటే సార్ నచ్చింది ఎలా అంటే మేము అన్ని సమస్యలు ఈరోజు ఈ డివిజన్కి కావాల్సినటువంటి మౌలిక వసతులు అనేది మేము సార్కి ఎప్పుడు అప్డేట్ ఎప్పుడు ముందు ఉంచుతాం. అంటే మాకు కొద్దిగా చదువుకోవడం వల్ల అప్డేట్ మా డివిజన్కి ఏం కావాలో అవన్నీ కూడా మేము డైరెక్ట్గా మా చదువు ఉండడం వల్ల కొట్లాడేసి తెచ్చుకొని పెట్టుకుంటాం. కాబట్టి జనం కంపల్సరీగా ఏదో రకంగా దగ్గర ఉంటాం కాబట్టి ఏదో ఒకటి అనుకుంటాం తప్ప లెఫ్ట్ రైట్ లేదు. నేను మా డివిజన్ పెట్టి ఎక్కడికి పోయేది లేదు, నేను ఇక్కడే ఉంటాం, ఇక్కడే పని చేసుకుంటాం. మాకు ఏదైనా సమస్య ఏదైనా పని కావాల్సి వచ్చినప్పుడు పోతాం, ఆ పనిని శాంక్షన్ చేసుకుంటాం, తెచ్చుకుంటాం, ప్రజలకి దగ్గర చేయడానికి చేసుకుంటాం. అంటే మీ ప్రాపర్ ఇక్కడ ఖానాపురం? అవునండి, ఇక్కడ మా ప్రాపర్ అంటే మా సొంత ఊరు కమలాపురం అండి, కారపల్లి మండలం. అక్కడ నుంచి 92లో మా ఫాదర్ ఇక్కడికి వచ్చారు బిజినెస్ పరంగా. అప్పటి నుంచి మేము ఇక్కడే ఇదే ప్రశాంత్ నగర్లో 91 నుంచి. ఓకే, మరి అంటే అది టీఆర్ఎస్ పార్టీకి కార్పొరేటర్ల బలం చాలామంది ఉన్నారు, కానీ 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కార్పొరేటర్లు తెలిసి అలా 7 మన టీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. దీనిపై మీ స్పందన? అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అజయ్ గారు కాంగ్రెస్లో ఆ రోజు గెలవడం జరిగింది. గెలిచి 10 మంది కార్పొరేటర్లు జరిగింది. అదే అజయ్ గారు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన రోజు 7 ఎదుగుతో పాటు రావడం జరిగింది. ఎందుకు అంటే ఈరోజు ఒకప్పుడు ఖమ్మం టౌన్ గత 5 సంవత్సరాల క్రితం ఖమ్మం టౌన్ ఎలా ఉంది, ఈరోజు ఖమ్మం టౌన్ ఎలా ఉంది నిదర్శనం ఏంటి అంటే గవర్నమెంట్ ఎలా జరిగింది అంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ ఖమ్మానికి సీఎం కేసీఆర్ గారు ఖమ్మం విజిట్ చేసినప్పుడు 100 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులు ఇచ్చారు. 100 కోట్ల రూపాయలు సీఎంఎస్ఎస్ నిధులు ఇచ్చారు. దాంతోపాటు 80 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధులని ఈరోజు ఖమ్మం టౌన్ మీద అంటే 3 సంవత్సరాలు 300 కోట్ల రూపాయలు ప్లస్ 80 కోట్ల రూపాయలు ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి 380 కోట్ల రూపాయలు మాకు నిధులు రావడం జరిగింది. అవి కాక మళ్ళీ జనరల్ ఫండ్ అంటే ఏదైతే ఇంటి పన్ను ద్వారానో ఇతర కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా ఎక్కడ వచ్చినాయి, హౌసింగ్ పర్మిషన్ ద్వారా వచ్చినాయి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ వచ్చిన డబ్బులన్నీ కూడా ఈరోజు ఖమ్మం టౌన్కి ఖర్చు పెట్టడం వల్ల ఈరోజు ఖమ్మం టౌన్ని హైదరాబాద్ నగరం తర్వాత నెక్స్ట్ బ్యూటీ సిటీ ఏరియా అంటే అది ఖమ్మం టౌన్. దానికోసం అజయ్ గారు ఆ రోజు పోవడం టీఆర్ఎస్ పార్టీ పోవడం వల్లనే ఈరోజు ఖమ్మం టౌన్ ఈ విధంగా అభివృద్ధి అని చెప్పడానికి నిదర్శనం. అంటే చాలామంది అయితే ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, నాగల్ల కోటేశ్వర గారు అంటే పువ్వాడ అజయ్ కుమార్ గారు బినామీగా మారాడు, అక్రమాస్తులు మొత్తం కూడా పెట్టుకున్నారు, ఆరోపణగా నేను బాగా వస్తున్నాయి. సార్ బినామాస్తులు నా పేరు మీద బినామాస్తులు ఉంటే మీరు ఆయన మంత్రి గారు మీరు చెప్పినట్టు కావచ్చు, నా పేరు బినామాస్తులు లేవు. వినండి,
నా పేరు మీద ఎలాంటి బినామస్తులు లేవు. నా పేరు మీద మా నాన్నగారు సంపాదించినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో నా పేరు మీద 5 ఎకరాల 5 గుంటలు నా పేరు మీద ఉంది. దాని తర్వాత ఇక్కడ ఖమ్మంలో నేను అప్పుడు కొనుక్కున్న ఆస్తులు లేదు తప్ప ఇప్పుడు ప్రజెంట్ కొన్న ఆస్తులు ఒక 20 గజాలు ఇది ఒకటి అండి. ఈ ఆఫీస్ పెట్టి నేను 20 గజాలు కొనుక్కున్నా. ఇది తప్ప నా పేరు మీద నేను కార్పొరేటర్ 5 సంవత్సరాలలో నా పేరు మీద ఎలాంటి రిజిస్ట్రేషన్ కానీ నా పేరు మీద ఎలాంటి బినామస్తులు కొనుక్కోలేదు. అవన్నీ కూడా ఏంటంటే జనానికి అంటే ఏముంటుంది అంటే మాకు అంటూ 100 సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యలు జనానికి మేము చెప్పలేము, అవి వాళ్ళకి తెలియదు కూడా. ఎందుకు అంటే అది మన పర్సనల్ కాబట్టి, అది మన వ్యక్తిగతం కాబట్టి మనం ఎవరు చెప్పలేము అంటే. కానీ చూస్తానికి చేస్తానికి ఏంటంటే మన మీద పడని వాళ్ళు లేదంటే ఎక్స్పర్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆయనకి ఏంటి సంపాదించుకుని ఆయనకి ఏంటి సంపాదించుకుని లేకపోతే ఆయన ఆస్తి ఏం దగ్గర ఉన్నాయి, ఈయన ఆస్తులు ఆయన దగ్గర ఉన్నాయి, రకరకాల ప్రచారం చేస్తారు. వాళ్ళు కూడా ఈ స్థానంలో ఉన్న రోజు దీని బాధ స్థానం బాధ తెలుసు తప్ప అంత మించి అయితే ఒకటే కూడా ఉండదు. ఎందుకంటే మేము బినామాస్తులు వేయడానికి వాళ్ళకి మడపేరు పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. అదేవిధంగా మంత్రి పోవడానికి మనం అడ్డు పెట్టుకొని చాలా అక్రమాలు సంపాదిస్తున్నారు కూడా మేమే చేశారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వేరే బీజేపీ కొంతమంది పొలిటికల్ లీడర్లు అంటున్నారు. నాకు ఇప్పుడు ఒకటే సార్, చేసేదానికి నిరూపణ ఉండాలి. చేసేదానికి నిరూపణ ఉండాలి. ఇప్పుడు నేనైనా మీరైనా ఎవరైనా ఒక సామాన్యుడైనా సరే ఏదైనా చెప్పవచ్చు, ఏదైనా చేయొచ్చు. చేయడానికి ఒక నిరూపణ అనేది ఉండాలి. ఆ నిరూపించినప్పుడు పేపర్లు ఆధారాలతో దాన్ని నిరూపించినప్పుడు దాన్ని మనం ఈరోజు న్యాయస్థానాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళవచ్చు, నిరూపించుకోవచ్చు. ఒకవేళ అలాంటిది జరిగిన రోజు నిరూపించుకొని నిరూపించినారు ఆయన గారు ఈ పరిస్థితి చెప్పిన రోజు మేము కంపల్సరీగా దానికి మా మీద వచ్చిన ఆరోపణకి అది మీకు కంపల్సరీ సమాధానం చెప్తాం. నిరూపణలైనవి 100 చెప్పవచ్చు. నేను కూడా ఎలా ఇది ఇట్లా పొల్ల ఇట్లా ఇంకోటి మళ్ళీ ఇట్లా 100 చెప్పవచ్చు. కానీ దాంట్లో నిరూపణలేనానికి 100 చెప్పిన ఉపయోగం ఉంటుంది. వినండి, మేము మా చెప్పాను సార్, మేము ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత మేము ఈ మధ్య కాలంలో మా అమ్మగారి పేరు మీద లోన్ తీసుకొని ఒక 20 లక్షల రూపాయలు గడుపుకునే పరిస్థితికి వచ్చింది తప్ప మేము అక్రమాస్తులు లోన్ తీసుకుంటాం సార్. రీసెంట్గా బ్యాంక్ కూడా చెప్తాను నేను, రీసెంట్గా మా అమ్మగారి పేరు మీద 20 లక్షల రూపాయలు తీసుకున్నాం. నా పేరు మీద 40 లక్షల రూపాయలు డీసీసీ లోన్ ఉంది. వినండి, రూపాయి 1.7% ఇంట్రెస్ట్ కడతాను. అంటే ఆస్తి సంపాదించుకుంటే లోన్ ఎందుకు కడుతుంటాం? అవి ఎల్పీకి ఎందుకు వస్తుంటాయి? మరి మంత్రి అంటే పోవాడు అజయ్ కుమార్ గారు మీ డివిజన్ అభివృద్ధికి ఎలా చేస్తున్నారు? అది 100కి 100% పోవాడు అజయ్ కుమార్ గారి వల్లనే ఈరోజు మా డివిజన్ ఇంత అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనం ఉంది. ఎందుకు అంటే నాకు ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచనని నేను ఈ రోడ్డు శాంక్షన్ కావాలి, ఈ ట్రైన్ శాంక్షన్ కావాలి, లేదు నేను ఖానాపురం చెరువు, నాకు మెయిన్ మా డివిజన్కి ఎస్ఐటీ ఏంటి అంటే ఖానాపురం వర చెరువు మినీ ట్యాంక్ బండ్. నేను అజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర నుంచి ఆ రోజు నుంచి నేను అడుగుతూనే ఉన్నాను, శాంక్షన్ చెరువు శాంక్షన్ అయినా మినీ ట్యాంక్ బండ్ చేయండి బాగుంటుంది. ఎందుకంటే 2వ డివిజన్కి 3వ డివిజన్కి 4కి 5కి 6 డివిజన్ సెంట్రల్ పాయింట్ ఉన్నటువంటి ఎస్ఐటీ అది 75 ఎకరాల చెరువు. అది దానికి ఎప్పటి నుంచో నేను అడగడం జరుగుతుంది. దానికి మొన్న మంత్రి గారు రీసెంట్గా ఒక 1 మంత్ కింద శాంక్షన్ చేసి మనకి మంచిగా అందుబాటు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తే ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలు దాన్ని ఎట్లా దాన్ని చేస్తున్నారంటే మంచిగా పొద్దున్నే వాకింగ్, ఈవినింగ్ వాకింగ్, ప్లస్ ఓపెన్ జిమ్, తర్వాత ఫౌంటైన్లు, రకరకాల వాటితో జనం బ్రహ్మాండమైనటువంటి ఎసెట్ మాకు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎన్ఎస్పి వాక్వే మాకు నియర్ దగ్గరలో మా డివిజన్కి అంటే 2 వైపులా కూడా ఇటు చూస్తే ఎన్ఎస్పి వాక్వే, ఇటు చూస్తే ఖానాపురం వర చెరువు. అసలు జనం వేయించని ఎన్ని ఎలక్షన్ హామీలో కూడా లేవు. జనానికి ఏమి కావాలి మంత్రి గారు ఆలోచించి వాళ్ళకి అంటే ఇంకా నియర్గా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు, వాళ్ళు పిల్లగాళ్ళు, మరి ఇక్కడ ప్లే గ్రౌండ్స్, కొన్ని పార్కులు, అంటే ఏ కాలనీకి ఆ కాలనీ మరి ఏంటంటే ఇవన్నీ గ్రేటెడ్ కమ్యూనిటీ కాలనీలు కాకపోవడం వల్ల ఆ రోజు వీటిని లేఅవుట్ చేయకపోవడం వల్ల
అంటే ఓపెన్ స్పేస్లు పార్కులు స్థలాలు ఉల్గట్లేదు. కాబట్టి ఇక్కడ స్థలాలు లేకపోవడం వల్ల ఏంటంటే ఎంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో మంత్రి గారు దాన్ని ఆలోచించి ఈరోజు ఆరోగ్యం కోసం పిల్లలు ఆడుకోవడం కోసం ప్లే ఎక్విప్మెంట్స్ కానీ ఓపెన్ జిమ్స్ కానీ ఈరోజు వాకింగ్ కానీ ఇలా మ్యూజికల్ కానీ ఇలా అన్ని ఈ 3-4 డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావడం వల్ల అసలుకి జనానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానివ్వండి, మంత్రి గారి మీద కానివ్వండి, మా మీద కానివ్వండి 100% సంతృప్తిగా ఉన్నారు. 100%. మరి నెక్స్ట్ జరిగే మున్సిపల్ ఎలక్షన్ 60 డివిజన్లు 70 డివిజన్లు గెలుస్తున్నారు కదా సార్. మరి ఈసారి టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది? మాకున్నటువంటి సమాచారం మేరకే సార్ మేము సెంట్కి గెలుస్తాం. దాంట్లో తిరుగులేదు, దాంట్లో అయితే లేదు. కానీ ప్రజలు ఆ రోజు మరి 1-2 అవకాశం ఇస్తారో నాకేం తెలియలేదు. కానీ ఇప్పుడు వరకు మేము చేసిన డెవలప్మెంట్లో కానివ్వండి, మేము చేసే మా గవర్నమెంట్ ప్రకటించేటువంటి కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఈరోజు ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే సార్ భారతదేశం మొత్తంలో కూడా 1,116 రూపాయలు ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్లో కూడా భారతదేశంలో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా లేదు. ఓన్లీ ఒకే ఒక గవర్నమెంట్ తెలంగాణ. ఎలా అంటే నేను స్వయంగా చూసాను. ఎలా అంటే ఇలా ఒక మిడిల్ క్లాసు వాళ్ళ అమ్మాయి పెళ్లి చేస్తే ఫంక్షనాలుకి చేసే పరిస్థితి లేకపోతే ఇంటికాడ చేసుకున్నా కూడా మినిమము ఒక 25,000 నుంచి 30,000 ఖర్చు వస్తుంది. టెంట్ సామాన్లు కానీ వీటికి కానీ సరదాగా ఒక 300 మందికి 400 మందికి భోజనం పెడతానికి ఈ 1,116,000 రూపాయలు ఎవరు ఇవ్వకుండా వాళ్ళకి పై పెళ్లి ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి. టెంట్ సామాన్లు కానీ భోజనం ఖర్చు కానీ ఒక ఆడపిల్లకి భారం తగ్గిందంటే ఇవాళ రేపు సొంత తోడబుట్టిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. కానీ కేసీఆర్ గారు మేనమామ లెక్కను, తాతయ్య లెక్కను, బాబాయ్ లెక్కను, పెద్దనాన్న లెక్కను ఆలోచించి ఆ పథకం వినియోగించుకున్న అందరూ కూడా ఆ పథకం ఎంతమందికి చేరిందో వాళ్ళందరూ కూడా 100% తప్పనిసరిగా కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించినటువంటి స్వీకరించే ఆ అనుభవాలు వాళ్ళు తెలుస్తుంది కాబట్టి బయట మాట్లాడటానికి 100 మంది మాట్లాడతారు. అది కాదు పడగలరు. ఆ 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి ఓటేస్తారు 100% ఏ పార్టీ అయినా సరే. దాంతోపాటు టెన్షన్గా రాష్ట్రం ఎంత ఇబ్బందులు ఉన్నా ఏదున్నా కూడా ముసలోళ్ళకి 2,116 రూపాయలు, వికలాంగులకి 3,116 రూపాయలు టెన్షన్గా వితంతువులకి అంటే భర్త వదిలేసినటువంటి స్త్రీలకు కూడా ఈరోజు బ్రహ్మాండటువంటి 2,116 రూపాయలు ఏ గవర్నమెంట్ సార్ ఎక్కడ ఎవరిస్తున్నారు చెప్పండి. భర్త వదిలేసిన విడోస్ మన వీళ్ళకి వదిలేసిన వారికి ఎవరిస్తున్నారు? ఎవరు ఇవ్వట్లే. ఒక్క కేసీఆర్ గారు ఆలోచించి మహిళల పట్ల, వికలాంగుల పట్ల, వృద్ధుల పట్ల ఆలోచించి ఈరోజు బ్రహ్మాండటువంటి స్కీములు ఇస్తున్నారు. ప్రజలందరూ హాల్లో ఉన్నారు. పైన ఏంటంటే ఏదో చెప్పుకుంటూ మంచి సైడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు అని కాలం. కానీ జనం ఓటేసే రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 100% ఓటేస్తారు. సార్ రోడ్ల పరంగా 98% అయిపోయినాయి సార్ సమస్యలు. 1-2 రోడ్లు మిగిలి ఉంటాయి. అవి కూడా ఇప్పుడున్న ఈ పీరియడ్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. వాటిని కూడా 90% ఎలక్షన్ లోపు వాటిని కూడా క్లోజ్ చేసేస్తాం సార్. ప్రధానంగా డ్రైనేజ్ సమస్యలు ఉంటాయి. డ్రైనేజ్ సమస్యలు ఆల్రెడీ 50% క్లియర్ చేసినాం. ఈ 50% కూడా మాకు టైం కూడా దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ చేయలేమని దానికి సాధ్యం కాకపోవచ్చు. ఒకవేళ అలాంటి దాన్ని నెక్స్ట్ టైం కంపల్సరీ సాధ్యం చేస్తాం సార్. నెక్స్ట్ మీరు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ పోటీ చేస్తున్నారా లేదా? నేను సార్ పోటీ చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తాం. ఇక్కడ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడైతే మంత్రి గారు సార్, మంత్రి గారు పార్టీ మంత్రి గారు అందరు కలిసి ఉండాలి, టికెట్ ఇవ్వాలి అని వాళ్ళకి అనిపిస్తే తప్పనిసరిగా టికెట్ తీసుకుని పోటీ చేస్తాం. మీకు అనిపిస్తే టికెట్ ఇస్తారనిపిస్తుందా? ఇక్కడ అనిపిస్తుందా? ఇస్తారు సార్, టికెట్ ఇస్తారు, తప్పనిసరిగా ఇస్తారు, టికెట్ ఇస్తారు. మీ జీవిత ఆశ ఏమే సార్, ప్రజలకు సేవ చేసుకుంటున్నాం. 10 మందిలో పేరు మంచిగా ఉంటుంది కంపల్సరీగా. అంటే మేము పనిచేసిన చోట డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలని కోరుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తాం. మీరు ఏ ఇంటికి వెళ్ళండి, మా డివిజన్లో ఎక్కడైనా జరగండి. ఈ డివిజన్ అంటే ఈ కాలనీ దాదాపు 30-40 years ఈ కాలనీ ఏర్పడింది. ఈ కాలనీలో ఎప్పుడు ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు చేసి చూపించేవాళ్ళు.
ఇదనే కాదు, సెంట్రల్ లైటింగ్, ఈ డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్, దీనికి ఆపోజిట్ వెంకటేశ్వర గుడి పోవడానికి డబుల్ రోడ్ వేయించుకోవాలి. ప్లస్ 98% సీసీ రోడ్లు, 50% డ్రైనేజ్ సంస్థ, ప్లస్ ఖానాపురం వరద చెరువు మినీ ట్యాంక్ బండ్, ఇటు పోతే ఎన్ఎస్పి వాక్వే, సిగ్నల్ లైటింగ్, బస్ స్టాండ్లు, పబ్లిక్ టాయిలెట్. అంటే మా మెయిన్ రోడ్లో నేను గెలిచిన తర్వాత ఇంత కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు కనీసం ఒక మనిషి బస్ దిగిన మనిషి కానీ, ఒక లేడీ కానీ, ఒక జెంట్ కానీ కనీసం ఏదైనా దూరం జర్నీ చూస్తే ఇక్కడ కనీసం వాష్రూమ్ పోవడానికి ఇబ్బంది అయ్యే పరిస్థితులలో ఆలోచించి కొట్లాడి నేను అప్పట్లోనే ఈ సీఎండి గోపాలరావు గారు అప్పటితో లెటర్ ఇవ్వడం జరిగింది, మీ ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి. ఇక్కడ ఆ రోజు వాళ్ళు ఇవ్వలేదు. దాంతోపాటుగా ఇప్పుడు ఈరోజు 10 లక్షల రూపాయలతో ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ పక్కన పబ్లిక్ టాయిలెట్ తీసుకొని ప్రజలకి అందుబాటు తీసుకురావడం జరిగింది. అంటే మాకు కావాల్సిన మెయిన్గా అంటే ప్రజలకి ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా ఉపయోగం ఉన్నాయి, ఏమేమి కావాలనేది వాళ్ళు గుర్తించి ఇక్కడ ఇంకా ప్రధానమైనటువంటి మేము డెవలప్ చేసి నేను చెప్పదగ్గ విషయం ఏంటి అంటే 2 వాటర్ ట్యాంకులు. అసలు మా డివిజన్కి 2 వాటర్ ట్యాంకులు లేవు. వాటర్ ట్యాంక్ లేదు. మాకు ఇటు పక్క 6 డివిజన్ నుంచి నీళ్ళు రావాలి, ఇటు పక్కన 4 నుంచి నీళ్ళు రావాలి తప్ప మాకు ఇక్కడ నీళ్ళు వచ్చే పరిస్థితి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు. అలాంటిది ఈరోజు నేను గెలిచిన తర్వాత ఒకటి 19 లక్షల లీటర్లు, ఒకటి 10 లక్షల లీటర్లు, 29 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు మా డివిజన్ నిర్మాణం చేయడం జరిగింది. మా డివిజన్ నుంచి ఇప్పుడు 1వ డివిజన్కి, 2వ డివిజన్కి, 4వ డివిజన్కి, 5వ డివిజన్కి, 6వ డివిజన్కి ఇట్లా 5 డివిజన్లకి ఇక్కడ నీళ్ళు సప్లై ఇచ్చి ఏర్పాటు చేసుకున్నాం. ఇట్లా అంటే ప్రధానమైనటువంటి ఏమేది ప్రజలకి కావాలో ఇంకొక 30 సంవత్సరాల వరకు కూడా వాళ్ళకి ఏమేమి అవసరం అని చెప్పేసి వాళ్ళకి అందుబాటు చేయడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ నేను కార్పొరేటర్గా మళ్ళీ టికెట్ మంత్రి గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ మాకు అవకాశం కల్పించి ఇస్తే నెక్స్ట్ కూడా ఏం మేము ప్రపోజ్ చేసుకుని ఏంటి అంటే ఈ డివిజన్కి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ఒకటి. రెండోది ఇక్కడ టీఎంఎస్ కాలనీలో 1 ఎకరం ప్లేసు స్కూల్ కోసం కేటాయించారు లేఅవుట్ ద్వారా అప్పుడు. దాంట్లో ప్రభుత్వ మోడల్ పాఠశాల ఒక 5,000 మంది పిల్లగాళ్ళు చదివే విధంగా, అంటే కార్పొరేట్ స్కూల్కి ఏ విధంగా దీనికి చేయడం స్కూల్ ఉందో ఆ స్కూల్ నిర్మాణం కోసం మేము మంత్రి గారికి 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ కూడా త్వరలో శాంక్షన్ చేస్తున్నారు. అదొక స్కూల్ ఒకటి ఉంది మా దగ్గర చేసుకోవడానికి. తర్వాత ప్రధానంగా వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఒకటి తయారుకోవడానికి మా డివిజన్ ప్రజలకి. తర్వాత ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి ఉందండి. దానికి ఆల్రెడీ 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఉంచారు కమ్యూనిటీ హాల్కి. అంటే మధ్యతరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి మనం పెళ్ళిళ్ళు తీసుకోవడానికి, ఫంక్షన్ తీసుకోవడానికి, మీటింగ్ పెట్టుకోవడానికి, ఇట్లా గెట్ టుగెదర్ ఏదైనా పెట్టుకోవడానికి వాళ్ళకి మనం ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి 50 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్ తీసుకున్నాం. కానీ మా దగ్గర ఉందా చెప్పినటువంటి ఈ లేఅవుట్ లేకపోవడం వలన, ఈ ఓపెన్ స్పేస్ లేకపోవడం వలన, ఆ స్థలం లేక ఆ డబ్బులు అట్టే నిధులు అదే మిగిలి ఉన్నాయండి. అది అంటే మీరు కార్పొరేటర్గా అయిన తర్వాత ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉన్నా లేదా? 100% ఉన్నామండి. 100కి 200% ఉన్నాం. అంతేనా? అంతే 100% ఉంది. ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ ఈ టైంలో ఈ గవర్నమెంట్లో మా బిల్లు జరిగిందంటే మాకు అంత ఆనందం ఇంకోటి లేదండి. అంటే మరి ఏదైతే ప్రజలకు ఏం చెప్తారు నెక్స్ట్ కార్పొరేట్ పోటీ చేస్తున్నారు? అది అంటే ఇక్కడ మా డివిజన్ ప్రజలు కానీ మేము కానీ డిఫరెంట్. ఎట్లా అంటే వాళ్ళు సొంత బంధువులు లెక్క, అన్న లెక్కనో, తమ్ముడు లెక్కనో మేము వాళ్ళని అదేవిధంగా, వాళ్ళు మమ్మల్ని అదేవిధంగా చూసుకుంటాం. అంటే ఇక్కడ పార్టీ పరంగా మాకు రిలేషన్షిప్ అట్లా లేదు. మాకు వ్యక్తిగతంగా అందరితోని, అన్ని కుటుంబాలతోని వాళ్ళ ఇంట్లో చిన్నది ఏ కార్యక్రమం, చిన్న నొప్పి వచ్చినా కూడా ఫోన్ చేస్తుంటాం. అంటే ఆ విధంగా వాళ్ళతో విలేకపోయి ఉంటాం. ఆ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటాం. ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉంటాం. అంటే వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ నుంచి కాకుండా అదర్గా ఫోన్లు పోవాలి అంటే అది ఫస్ట్ ఫోన్ మాకే ఇచ్చేట్టుగా, అంటే అంత నియర్గా, అంత ఫ్రెండ్షిప్గా దగ్గరగా ఉంటాం. వాళ్ళకి వాళ్ళు అడగనిది వాళ్ళు చెయ్యండి, నేను చేస్తాను సంగతి మా డివిజన్ తెలుసు. కాబట్టి రానున్న కాలంలో కూడా వాళ్ళు కూడా ఏంటంటే 100కి 200% మమ్మల్ని కోరుకుంటున్నారు. ఎందుకు అంటే డెవలప్మెంట్ విషయంలో కానీ వాళ్ళకి సెక్యూరిటీ బాధ్యత. అంటే నేను ఒక పొలిటికల్గా ఒక కాలువ తీపియటమా లేకుంటే ఇంకోటి చెప్పడం కాకోకుండా నేను ఓవరాల్గా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉంటాను. కాబట్టి అన్నీ ఆలోచిస్తారు. రోడ్లు, డ్రైనేజీలు, తర్వాత డెవలప్మెంట్లు, పిల్లగాళ్ళకి అంగన్వాడీ స్కూళ్ళు, తర్వాత ఈ రకరకాలైనటువంటి అన్నీ ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి, నాకు పోయినసారి 503 మెజారిటీ వచ్చింది.
ఈ తడవ దానికి 3 రెట్లు 4 రెట్లు మెజారిటీతో నన్ను గెలిపిస్తారు. ఆ నమ్మకం భరోసా మా డివిజన్ మీద ఉంది. 102% ఉంది. డెవలప్మెంట్ ఉంది. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళలో ఆ కష్టంలో నేను తోడే ఉంటాను కాబట్టి ఒక నమ్మకం ఉంది. తానే ఉండాలి, అతనే ఉండాలి అని చెప్పి కోరుకోవడం నాతో కాదు. ఎంతమంది సర్వే చేసినా ఎంతమంది చెప్పినా కూడా వాళ్ళ ఆ రిపోర్ట్ వాళ్ళు తెలుసు కాబట్టి ఆ నమ్మకం నాకు ఉందన్నమాట. నా డివిజన్ ప్రజల మీద ఏమీ తెలియని రోజు నన్ను 5,300 రెట్లు గెలిపించారు. ఈరోజు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత దాన్ని నేను 3 రెట్లు విజయం గెలిపిస్తున్న నమ్మకం ధీమా ఉంది. మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ మీరే చెప్తారు ఏది నేను ఈరోజు ఏం చెప్పానో అది మళ్ళీ అదే ఖచ్చితంగా పునరావృతం తీసుకుంటున్నాను తప్పనిసరిగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఇంత బిజీ షెడ్యూల్ కూడా మాకు ఇంట్లో ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో మీరు గెలుస్తారా లేదని త్వరలో గెలిపెడదాం వాళ్ళే చెప్తారు మొత్తం నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. సో ఇది మొత్తానికి అయితే మరి 5వ డివిజన్ కార్పొరేటర్గా నాగల్ల కోటేశ్వరరావు చెప్తున్న విషయాలు. మరి త్వరలో జరగబోయే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన నాగల్ల కోటేశ్వరరావు గారికి ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో వేచి చూద్దాం. నమస్తే. విన్నర్ ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely ga subscribe cheskondi and kinda kanipustunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.